హలో గైస్, నేను మీ అశు. ఈ రోజు విషయం ఏమంటే, ఈ రోజు సంక్రాంతిలో లాస్ట్ డే, కనుమ రోజు కాబట్టి మా ఇంటి గోవుల్ని రెడీ చేయడానికి దండలు, గంటలు, బెలూన్స్ అన్ని తీసుకెళ్లిపోయాం. ఈ ముగ్గులు మాత్రం భలే ఉన్నాయి అబ్బా. ఇలా ఉన్న మా ఆవుల్ని ఇలా అయితే రెడీ చేసాం. ఎలా రెడీ చేసామో మీరే కామెంట్ చేయండి. ఇంకా ఊర్లో ఉన్న ఆవులన్నింటినీ మంట చూపించడం కోసం చెట్ల కుప్ప దగ్గరికి అయితే తీసుకెళ్తున్నారు. బయట ఊరికి పనుల కోసం వెళ్లిన వాళ్ళు, ఉద్యోగాలు చేసిన వాళ్ళందరూ ఈ పండగకైతే ఇంటికి వచ్చేసారు. పండుగ హడావుడి మాత్రం మామూలుగా లేదు. వీళ్ళంతా ఒక ఫ్యామిలీ అన్నమాట. గ్రూప్ ఫోటో దిగుతున్నారు. దీన్నే చెట్ల కుప్ప అంటారు. ఇప్పుడు మంట వేసేది ఈ కుప్పనే. ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళంతా ఈ పండగ కలిసి చాలా బాగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. ముందు వీడియోలో చెప్పాను కదా, ఇక్కడ దేవుడికి అయితే పూజలు బాగా చేస్తారని. ఇంకా చెట్ల కుప్పకి మంట అయితే వేసేసి చుట్టూ ప్రదక్షిణలు చేసి మంట అయితే వేస్తున్నారు. ఇలా కుప్పకి 4 వైపులా మంటను వేస్తారు, ఎందుకంటే తొందరగా కాలాలని. ఇక్కడ మన రూపేష్, లోకేష్ అయితే హడావుడి మామూలుగా చేయట్లేదు. ఇలా ఈ విధంగా చెట్ల కుప్పనైతే కాలుస్తారు. అలా ఆ చెట్ల కుప్ప మంటని ఆవులనైతే ఇలా దాటిస్తారు, ఎందుకంటే ఆవులు సురక్షితంగా ఉండాలని. మా ఊరి వాళ్ళంతా ఎంజాయ్ మాత్రం మామూలుగా చేయట్లేదు. ఆ మంట కాలుతుంటే ఇలా అందరినీ ఒకే చోటు చూస్తుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఈ రోజు ఉన్న వాళ్ళంతా రేపు తెల్లారి వెళ్ళిపోతుంటే కొంచెం బాధ కూడా వేస్తుంది. మళ్ళీ ఇలా అందరినీ కలిసి చూడాలంటే ఇంకొక సంక్రాంతి రావాల్సిందే. ఇంకా దేవుడికి అందరూ పూజలు చేసుకుని, టెంకాయలు పగలగొట్టుకుని, ప్రసాదాలు తీసుకుని ఇళ్ళకైతే వెళ్ళిపోతాము. సో ఈ విధంగా చెట్ల కుప్పనైతే కాలుస్తారు. సో ఇది ఇవాల్టి మన వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో చేసుకోండి.